ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. గుజరాత్ లో సబర్మతి నదిని, ఢిల్లీలో యమునా నదిని, ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటున్నప్పుడు హైదరాబాద్ లో మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేసుకోవద్దో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుండా నగరం అభివృద్ధి ఎలా జరుగుతుందో చెప్పాలని మహిళా జర్నలిస్టులను నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రశ్నించారు. ఇక బుద్ధున్నోడు ఎవరన్నా విగ్రహానికి 5,000 కోట్లు పెడతారా అని విపక్షాలకు కౌంటర్ కూడా ఇచ్చారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మూసీ రెసిడెంట్ విశాలాక్షిని గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా ఉన్నారు, అండ్ మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. లక్ష్మీ నరసింహ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీరే చెప్పండి. సో ప్రతిపక్షాలకు నిన్న జరిగిన సమావేశంలో కూడా ఆయన ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. చాలా సందర్భాల్లో అటు గత ప్రభుత్వాన్ని ఆయన నిందించడం అయితే జరిగింది. మూసి ప్రక్షాళన చేయకుండా నగరం ఎలా అభివృద్ధి అవుతుందో చెప్పండి అంటూ కూడా జర్నలిస్టులను ప్రశ్నించిన సందర్భం నిన్న చూసాం. సో ఏంటి అసలు ఏం చెప్తారు? నిన్న సీఎం కమెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి? ముందుగా ప్యానల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, అదేవిధంగా జీ తెలుగు వీక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో అసలు పరిపాలన ఉన్నదా, పరిపాలన లేదా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నలాగా అయిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరు ఏం చేస్తున్నారో ఏం అర్థం అవుతలేదు. ఎక్కడ కూడా ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా సంతోషంగా లేరు. అంటే అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందితో ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. వీళ్ళు ఏమంటున్నారండి, ఒక రోజేమో మూసి ప్రక్షాళన పునరుజ్జీవనం అంటారు, ఒక రోజేమో నైట్ టూరిజం డెవలప్ చేస్తామని అంటారు. అసలు వాళ్ళకే స్పష్టత లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఎవరు కూడా ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పి ఇంకా ఏదేదో మాట్లాడినారు. అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నేను ఒకటే విషయం నేనేమంటున్నానంటే, అసలు మూసీ ప్రక్షాళనకు సంబంధించి మీరు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసిర్రా? మీరు ప్రాజెక్టు రిపోర్టే లేదు. అసలు ఏది, దానికి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది, దానిపైన విధి విధానాలు ఏంటి, దానిపైన నిర్వాసితులు ఎంతమంది వాళ్ళ యొక్క ఇల్లు కోల్పోతున్నారు, వాళ్ళకి ఇచ్చేటువంటి భరోసా ఏంటి, వాళ్ళకి కల్పించేటువంటి పునరావాసం ఏంటి, వాళ్ళకు ఎవరైతే ఉపాధి కోల్పోతున్నారో వాళ్ళకి కల్పించేటువంటి ఉద్యోగాల పరిస్థితి ఏంటి, అసలు ఏది లేకుండా రాత్రికి రాత్రి మీరు బుల్డోజర్లు తీసుకుపోయి ఇండ్లు కూలగొడతామంటే ఎవరు సహిస్తారండి? ఎవరు ఒప్పుకుంటారండి? అది ఎంతవరకు సమంజసం అండి? ఫేక్ ప్రచారం నమ్మొద్దు అని మాట్లాడతారు కదా. నేను ఏమంటున్నానంటే, నిజమైన ప్రచారం ఏందో వీళ్ళు చెప్పాలి కదా. వీళ్ళు నిజమైన ప్రచారం చెప్తే ఇప్పుడు ఈ మూసీ ప్రక్షాళనలో స్పష్టంగా ఒక డేటా ఉండాలి కదా. అసలు ఆ మూసీ సుందరీకరణకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయింది, దానికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, దాంట్లో స్పష్టమైనటువంటి డేటా, ఎంతమంది ఇల్లు కోల్పోతున్నారు, అదే విధంగా దానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా ఇవ్వాలి కదా. ప్రజల ఇళ్ల పైన ఏం చేస్తుందంటే ప్రభుత్వము భయం సృష్టిస్తుంది అన్నట్టు. రాత్రిపూట కలర్లు వేసేసి వాళ్ళకి మార్కింగ్ చేసేసి వాళ్ళ నిద్రపోకుండా, పిల్లలు చదువుకోకుండా, కనీసం స్కూల్ పోయేటువంటి పిల్లల యొక్క పుస్తకాలు తీసుకుంటాం అంటే కూడా టైం ఇవ్వకుండా ఇల్లు కూలగొడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా మనందరం చూడడం జరిగింది. ఈ ఆక్రమణల మీద కూడా నేను ఏమంటున్నానంటే, సెలెక్టివ్ యాక్షన్ ఎందుకు? ఓన్లీ సెలెక్టివ్ అంటే వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో, ఏదైతే ఏరియా ఎంచుకున్నారో వాటిపైననే వీళ్ళ బుల్డోజర్ రాజకీయాలు ఎందుకు? మరి బడాబాబుల పైన ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు? బడాబాబుల యొక్క బిల్డింగ్లను ఎందుకు గులగొడతలేరు? అసలు టోటల్ గా వీళ్ళు ఇప్పుడు ఈ ప్రక్షాళనలో ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? మరి నోటీసులు ఇచ్చిన వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు వీళ్ళకి ఏం చెప్పింది? వీళ్ళు ఏదీ లేదు. అసలు కోర్టును కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, కోర్టును కూడా గౌరవించేటువంటి పరిస్థితి లేదు. ఇది కేవలము ఒక రాజకీయ డ్రామా మాత్రమే. వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను రోజు రోజుకి ఏమైపోతుందంటే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. వీళ్ళ నాయకులను కానివ్వండి, వీళ్ళ ప్రజా ప్రతినిధులను కానివ్వండి, వీళ్ళను నిలదీస్తున్నారు. మరోసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల కోసము ఏదో ఒక కొత్త డ్రామా చేయాలి. ఆ కొత్త డ్రామాలో భాగంగానే ఈ యొక్క మూసీ ప్రక్షాళన. ఎందుకంటే గతంలో ఈ మూసీ ప్రక్షాళనకు 16,000 కోట్ల రూపాయల అంచనాతోటి ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు. కానీ ఈ రోజు దాదాపు 1,50,000 కోట్లు అవుతాయని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఏంటంటే ఇది వాళ్ళ ఢిల్లీకి సంతులు మోయడానికి ఒక ప్రాజెక్ట్ గా తయారు చేస్తున్నారు తప్ప
ఇది మన హైదరాబాద్ అభివృద్ధి కోసం కాదు. మేము అభివృద్ధికి ఎక్కడ కూడా వ్యతిరేకం కాదండి, కానీ దాంట్లో పారదర్శకత ఉండాలి, దాంట్లో ఒక క్లారిటీ ఉండాలి, ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి. మీరు అభివృద్ధి పేరుతోటి పేదల ఇల్లు కూల్చుతామంటే మాత్రము సహించేది లేదు. ఖచ్చితంగా దాన్ని మేము ఎప్పటికప్పుడు మేము వ్యతిరేకిస్తాము, ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాము, పేదల పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే అండి. సో అదేవిధంగా డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి సీఎం రేవంత్ రెడ్డి మాటల వెనుక ఆంతర్యం ఏంటి? అక్కడనేమో మూసీ బాధితులు చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, మరోపక్క వాళ్ళకు పునరావాసం కల్పిస్తాం, వారికి ఏ అన్యాయం జరగదు, ఖచ్చితంగా దానికి మంచి పరిహారం ఇచ్చి ఇంకో చోట మేము కల్పిస్తామని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ అక్కడ ప్రజలు నమ్ముతున్నారా లేని పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే సునీత గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ ఏదైతే సుందరీకరణకు అడ్డున్న కొన్ని ఇండ్ల గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వెనకాల పోయేది ఏం లేదు, వాళ్ళకి ఏదైతే పునరావాసం చేసేది ఇప్పుడు ఉన్న దానికంటే కూడా ది బెస్ట్ నేను ఇవ్వడానికి ఖచ్చితంగా ఉన్నాను. ఎవరు కూడా ఈ అపోహలు నమ్మొద్దు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ ఏదైతే ఇబ్బందుల పాలు చేసిందో, అటు మల్లన్న సాగర్ కానీ లేకపోతే వేరే రిజర్వాయర్లకు కానీ ఇంకొకటి ఈ ఏదైతే కాళేశ్వరం కట్టినప్పుడు ఎట్లయితే వాళ్ళు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ గోడు చెప్తూ రావడం ఏదైతే జరిగిందో అట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఇప్పుడు ఏదైతే ఇది ప్రాజెక్ట్ సుందరీకరణ ఏదైతే చేయడానికి ఉందో అడ్డు ఉన్న దాన్ని మేము తీసిన దానికి పట్టుకు వాళ్ళకి ఖచ్చితంగా పునరావాసం కానీ వాళ్ళకి మంచి బెనిఫిట్ గా ఇస్తాను, వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బందులు పాలు చేయను అనే రకంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విషయాన్ని మళ్ళీ కళ్ళకండిగా చెప్పడం జరిగింది. ఓకే, ఇంతగా ఎస్ విశాలక్ష్మి గారు, సరే అండి, మళ్ళీ మీ దగ్గరకు ఒకసారి వస్తాను, ఎందుకంటే మూసీ రెసిడెంట్స్ కూడా వచ్చారు మన నాకు డిబేట్ లో, వాళ్ళ పాయింట్స్ విని నేను మీ దగ్గరకు వస్తాను. విశాలక్ష్మి గారు, సో విన్నారా నిన్న సీఎం మాట్లాడిన మాటలు విన్నారా? విన్నామండి. నేను పొలిటికల్ స్టేట్మెంట్స్ గురించి నేను ఎటువంటి కామెంట్ చేయను, బట్ ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు కదా, దాని మీద మాట్లాడతానండి. ఏంటంటే మా ఇల్లు తీసుకోవడానికి జియో రిలీజ్ చేశారు, అది ఫేక్ న్యూసా? మాతో మాట్లాడుకున్న మా ఇళ్ళని నీలామి చేయడానికి 13th మార్చ్ రోజున తాజ్ కృష్ణాలో ఈవెంట్ చేస్తున్నారు, అదా? లేకపోతే ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ ఉంది కదండి 2013 విరుద్ధంగా వయలేషన్స్ చేస్తున్నారు, అదా? లేకపోతే ఇప్పుడు ఒక్క సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదండి, ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ చేయలేదు, ఇవన్నీ వయలేషన్స్ చేస్తూ ప్రజల్ని అసలు ప్రజల్ని వాళ్ళు నిన్న ఉమెన్స్ డే సందర్భంగా నేను అడుగుతున్నాను సీఎం గారు, ఉమెన్స్ డే సందర్భంగా అక్కడ మూసీ గురించి మాట్లాడాల్సిన అవసరాలేంటి? గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మహిళలకు ఏం చేశారు, దాని గురించి మాట్లాడాలి. మన ఎక్కువ పార్క్ లో అక్కడ ఏం అభివృద్ధి జరిగిపోతుంది దాని గురించి మాట్లాడాలి. కానీ ప్రత్యేకంగా మూసీ గురించి ఎందుకు అలా, దానికి ఎందుకు అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నారు? మా ఇల్లు కూలు కొట్టడానికి, మా ఇల్లుని తీసుకోవడానికి గురించి ఎందుకు అంత స్ట్రెస్ చేసి ఎక్కువ దీని గురించి అసలు చెప్పాలి, అసలు ప్రభుత్వం చెప్పాలి ఎందుకు అంత స్ట్రెస్ చేస్తుంది మా మీద, మా ఇళ్ల గురించి ఎందుకు, దానిలో వెనకాల ఉన్న రహస్యం ఏంటో అని కూడా తెలియజేయాలి ప్రజలకి. మాకు దీంట్లో అసలు ప్రజలకి ఎటువంటి ఉపయోగకరంగా ఏం కనపట్లేదు. గాంధీ గారి స్టాచ్యూ పెట్టడం వల్ల పబ్లిక్ కి ఎటువంటి ఉపయోగాలు వస్తున్నాయి కూడా మాకు చెప్పటం లేదండి. లేట్ నైట్ ఎకానమీ అని చెప్తున్నారు, దాంట్లో అసలు ఎవరికి అండి జరిగేది? ఆటో వాళ్ళు వస్తారు, వాళ్ళు నడుపుకొని వెళ్ళిపోతారు, టిఫిన్ సెంటర్ వాళ్ళు పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు, రాత్రి 12 అయిన తర్వాత బంద్ చేస్తారు. దాని తర్వాత మేము మా మధ్యతరగతి కుటుంబాలకి ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుందని మేము అడుగుతున్నాం. అంటే మీకేమైనా ముందుగానే అక్కడ మూసీ నదిలో కొన్ని రెసిడెంట్ హౌసెస్ కూల్చేసినప్పుడు నోటీస్ ఏమైనా ఇచ్చారా వచ్చే ముందు? ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. కేవలం న్యూస్ పేపర్ లో, మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం కానీ కేవలం న్యూస్ పేపర్ లో ఫిబ్రవరి 11, 12 తారీఖు రోజున నోటీస్ ఇవ్వబడిందండి. TDRs ఇస్తాము, వాలంటీరీగా మీ స్థిరాస్తులను వచ్చి మాకు ఇవ్వమండి అని చెప్పబడింది. అసలు అలాంటి నోటీస్ ఇచ్చే ముందు ఫస్ట్ వచ్చి మా దగ్గర మాట్లాడాలి కదండి. ఎటువంటి సంప్రదింపులు ఏది చేయలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ బఫర్ జోన్స్, రెడ్ లైన్స్, బ్లూ లైన్స్ అనేది అసలు వచ్చి అసలు అవి ఏంటో అని కూడా మాకు తెలియదండి. ఎలా నిర్ధారించారనేది కూడా తెలియదు. మేము కొనుక్కున్నప్పుడు మా దగ్గర వచ్చేది మూసా అండి, నాలా,
ఇది 9 మీటర్లు. మా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి, మేము ప్రూఫ్ కూడా చెప్తున్నాను. నేను ప్రత్యేకంగా అన్నిటిని వయలేషన్ చేయబడ్డాయండి. ఇక్కడ గ్రాస్ వయలేషన్స్ ఆఫ్ మెనీ స్టాట్యూటరీ లాస్ బిఫోర్ ల్యాండ్ ఎక్వైజేషన్స్ జరగబడ్డాయి. ల్యాండ్ ఎక్వైజేషన్ ముందు గ్రాస్ వయలేషన్స్ అవన్నీ చెక్ చేయాలి. ఆ లాస్ అనేది ఎటువంటిది నిర్ధారించలేదు. సో ఒక సోషల్ ఎకనామిక్ అసెస్మెంట్ జరగలేదు. ఇంకా సెక్షన్ 10A అనేది అసలు బైపాస్ చేసేసారు. ఇవన్నీ చేస్తుండగా ప్రజల్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేశారు, ఎక్కడ మాట్లాడారు? మీరు కేవలం వేరే వేరే ఈవెంట్స్ లలో వెళ్లి మాట్లాడేసి మా గురించి, మా ఇళ్ల గురించి మీరు నిర్ధారించేస్తున్నారు. ఇది ఎటువంటి న్యాయం జరుగుతుంది ప్రజలకని నేను కోరుతున్నాను, అందరిని అడుగుతున్నాను. ఓకే అండి. ఎస్, మరొకరు కూడా జాయిన్ అయ్యారు. ప్రభాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ప్రభాకర్ గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఐ థింక్ నేను మళ్ళీ వస్తానండి, ఒకసారి చూసుకోండి. ఎస్, ఒకసారి చూడండి పీసీఆర్ దానికి సంబంధించి. ఎస్, శివకుమార్ గారు, సో విన్నారు పాయింట్స్. సరే, నార్మల్గా అయితే ప్రతిపక్షాలు అంటే మీ పైన ప్రతిసారి విమర్శిస్తుంది, ప్రభుత్వం గురించే విమర్శిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే, దాన్ని తీసుకుని వదిలేద్దాం. కానీ ఇప్పుడు విశాలాక్షి గారు, మేము అక్కడున్న మూసీ రెసిడెంట్కి సంబంధించి మేము తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ మాటలు కూడా మీరు లైవ్లో విన్నారు. సో ఏంటి, దీనికి న్యాయం ఏం చేస్తారు? నోటీసు ఇవ్వకుండా వెళ్ళడం అది కరెక్టా? ఓహో, విశాల్ గారు మాట్లాడింది నేను వినడం జరిగింది. అయితే ఒకటి ఏమంటే, అక్కడ రెవెన్యూ అధికారులు మీ దగ్గరికి వచ్చి కానీ, లేకపోతే గ్రూప్ డిస్కషన్ కానీ, మీ దగ్గర ఏం జరుగుతుంది ఏం చెప్పలేదు అంటే విశాల్ గారు? ఇంతవరకు ఎవరు రాలేదండి. గత 1.5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు కానీ ఏ గవర్నమెంట్ అధికారులు కానీ రాలేదు, ఏమంటారు కాంగ్రెస్ నాయకులు రాలేదు, కార్పొరేటర్స్ రాలేదు, ఎవరు రాలేదు. డైరెక్ట్లీ పేపర్లు నోటిఫికేషన్ ఇస్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా శివకుమార్ గారు. ఒక పాయింట్ క్లియర్, 1.5 year నుంచి కాదు, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చి నుంచి ఎవరు అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు చూసిందల్లా పేపర్ లో పలానా రోజు ఇక్కడ అన్ని కూడా డిమాలిషన్స్ జరుగుతున్నాయి, మీరు వాలంటీర్గా మీ స్థిరాస్తులు ఇవ్వండి అని చెప్పేసి అదే చెప్తున్నారు కదా. మీరు అడిగినా కూడా ఆమె అదే చెప్తారు. నోటీస్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఏంటి అంటే, అధికారంలో ఉంటే మేము ఏదైనా చేసేయచ్చు, మేము ఏదైనా ఎవరినైనా కూల్చేయచ్చు, ఎవరి ఆస్తులైనా తీసేసుకోవచ్చు అన్నట్టు వెళ్తుందా ప్రభుత్వం? చుంతా గారు, ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద రెవెన్యూ కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ కానీ, లేకపోతే కలెక్టర్ కానీ అక్కడ అఫీషియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ స్పాట్ మీదకి వెళ్ళి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నోటీస్ ఎట్లయినా సర్వ్ చేయడం, ఒకవేళ తీసుకొని ఏడల్లా వాళ్ళ ఇంటి గోడ కన్నా అతికిస్తారు అనేది అది మ్యాండేట్. ఇప్పుడు ఒకటి మీరు చెప్పిన ప్రోటోకాల్ ప్రకారమే అక్కడ ఉన్న కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ వీళ్ళందరూ వెళ్ళాలి కదా. అక్కడ ఎవరు వెళ్ళలేదు, మాట్లాడలేదు. ఒక న్యూస్ పేపర్ లో ఒక వార్త చూసుకొని వెళ్ళారంటే ఇంత అధ్వానంగా ఉందా పరిస్థితి? కనీసం ఒక అధికారిని వెళ్ళి అమ్మా ఇలా జరుగుతుంది ఒక నోటీస్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారా? మరి బీఆర్ఎస్ అంటున్నట్లు అంతే కదా, ఆదివారాలు, సాటర్డేలు, హాలిడేస్ చూసుకొని వెళ్ళి డిమాలిషన్స్ ఒక పక్క ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారా? ఎందుకు మీరు ప్రజల్ని స్వచ్ఛందంగా ఒప్పించుకొని వెళ్ళలేరా? చుంతా గారు, హైడ్రా విషయంలో మట్టుకు ఒక పర్టికులర్ స్పాట్ సెలెక్ట్ చేసి దాని తర్వాత ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు బఫర్ జోన్లు ఉంది, లేకపోతే ఏదైతే గ్రీన్ జోన్లు ఉంది, లేకపోతే రెడ్ జోన్లు ఉంది అనే రకంగా ఏదైతే ఇంతకుముందు బైఫర్సికేషన్ చేసిండు కదా, దాని తర్వాత అక్కడే ఒక సున్నం చెరువు కానీ కొన్ని ఏరియాలు అప్పట్లో జరిగినాయి. ఆ దానికి కూడా పబ్లిక్ నుంచి వచ్చిన దాన్ని కూడా మళ్ళీ సవరించి ఈవెన్ మొత్తానికి రంగనాథ్ గారు కూడా పర్టికులర్ టైం లోనే పోవడం అని. కాకపోతే పర్టికులర్ టైం అంటే కరెక్ట్ హాలిడే టైం లోనే వెళ్తాం. కరెక్ట్ హాలిడే టైం ఎవరు లేని టైంలోనే వెళ్ళాలి. ఒకటేమంటే హాలిడే అని కాదు, సాటర్డే సండే అనేది హైడ్రా ఒక నిర్ణయం తీసుకుంది అనేది మనం చూసిన ఇది. ఎందుకు హైడ్రా నిర్ణయం తీసుకుంది? వర్కింగ్ డేస్ లో ఎందుకు తీసుకోలేరు? అంటే అక్కడ గవర్నమెంట్ కోర్టులు పనిచేస్తే స్టేలు తెచ్చుకుంటారు, ఈ లోపు స్టేలు తెచ్చేస్తే మళ్ళీ ఆగిపోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ పాలసీ ఆఫీసర్లు ఏం డిసిషన్ తీసుకున్నారో, అటు రంగనాథ్ గారు ఏం డిసిషన్ తీసుకున్నారో దాని ప్రకారమే వాళ్ళు ఒక సాటర్డే సండే అయితే
పెట్టుకున్నారు సునీత గారు. సింపుల్ అండి. ఇప్పుడు శివకుమార్ గారు మీరు చెప్తున్న పాయింట్స్ మీకు తెలుసు, ప్రాసెస్ ఏంటి, ఏ రకంగా వెళ్ళాలి, నోటీస్ ఇవ్వాలి ఏంటి మీకు తెలుసు. అది ప్రజల ఆగ్రహం ఇంత ఎందుకు వస్తుందంటే కూడా కొందరు విషయాల్లో నోటీసులు వెళ్తాయి, స్టిక్కర్లు పెడతారు, లేదంటే టైం ఇస్తారు. నార్మల్ గా అసలు అంటే సామాన్య ప్రజలైతే వాళ్ళు అడగలేరు గట్టిగా, మా అంటే ధర్నాలు చేస్తారు, లేదంటే ఇలా వచ్చి మీడియాల దగ్గరకు వచ్చి మాట్లాడతారు, ఇంకేం చేయలేరు కదా అని చెప్పేసి ఇలాంటి చర్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజల నుంచి అభిప్రాయం. సార్ ఒక నిమిషం ఆగండి, ప్రభాకర్ గారు కూడా ఉన్నారు, మరొక మూసీ రెసిడెంట్, ఆయన కూడా వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. ప్రభాకర్ గారు వినిపిస్తుందా అండి? ఆడియో ఓకేనా అండి? సునీత గారు మేడం నా వాయిస్ వినిపిస్తుంది? ఓకే ఓకే వినిపిస్తుందండి, చెప్పండి. ఏంటి మీ ఇల్లు కూడా, మీరు కూడా ఇల్లు కోల్పోయారా మూసీలో? అంటే కోల్పోయారంటే మేడం ఇది కోల్పోయారని వీళ్ళు అంటే నాకు తెలిసిన మట్టుగా ఏంటంటే కోల్పోతున్నామని వీళ్ళు సృష్టిస్తుందని నాకు అనిపిస్తుంది. దాని పూర్వపరాలు మీకు చెప్తాను మేడం. నేను చెప్పండి. దీనికి ఏంటంటే ఇప్పుడు నేను మధు పార్కరేజ్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాను మేడం. ఇది ఈ మధు పార్కరేజ్ అపార్ట్మెంట్ నిన్న మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు మన విశాలాక్షి మేడం గారు చెప్పినట్టంటే ఎక్కువ ఎక్కడ అన్నారు అక్కడ అంటున్నారు, ప్లస్ ఉమెన్స్ డే లో కూడా ఇదే చెప్తున్నారు. ఇది అంటే వాళ్ళు కొనుక్కోవటం అనేది తప్పు పట్టడం లేదు, కానీ ఇంతకు ముందు ఇచ్చే పర్మిషన్ అనేది ప్రాపర్ గా ఇవ్వలేదని అంటున్నారు. అంటే నేను ఇప్పుడు ప్రభుత్వానికి అడగదలుచుకుంది ఏంటంటే మేడం, ఇప్పుడు 2004లో మా పర్మిషన్ ఇచ్చారు మేడం. ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. ఇది పట్టా ల్యాండ్ ఆఫ్ 6.22 కుంటాస్ విచ్ ఇస్ 6.55 సెంట్లు అంటే 6.5 ఎకరాలు 55 సెంట్లు జాగాలు కన్స్ట్రక్షన్ అన్నారు. అదో పెద్ద కంపెనీకి దానికి ఇచ్చారు, ఒక మధు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఇచ్చారు. అది కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయినప్పుడు ఆ రోజుకి ఏముండేది 9 మీటర్లు మాత్రమే బఫర్ జోన్ ఉండేది. దాని ప్రకారం అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు అప్రూవల్ అన్నది దానికి ఏంటంటే ఇప్పుడు నేను పర్చేజర్గా ఉండేటప్పుడు నేను బాధ్యను కాదు, నేను ఏం చూస్తాను, ప్రాపర్ అప్రూవల్ ఉందా లేదు వరకు చూస్తాను. ఈ అప్రూవల్ ఇచ్చిన వారు ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు దేనికి ఇప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, మనకు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలన్నా దానికి అప్రూవల్ ఇచ్చేది కేవలం ప్రభుత్వమే. ప్రభుత్వం ఆ రోజు అప్రూవల్ ఇచ్చింది. తర్వాత సబ్సిక్వెంట్ గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 2012లో 13లో కానీ దానికి మళ్ళీ మనం అమెండ్మెంట్ చేసుకున్నాం అన్నారు. మీరు 2012-13లో మీరు అమెండ్మెంట్ చేశామన్న దానికి మరి ప్రభుత్వాలు 2013 2026 అంటే 13 సంవత్సరాలు అయిపోయిందండి. మీకు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక దానికి ఏమంటే అజ్ఞాతవాసం అరణ్యవాసం లేక ఒక అజ్ఞాతవాసం అంటే ఒక జరిగిపోయింది. ఇన్నాళ్ళ వరకు మీరు మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే అప్పుడే మూసీ బఫర్ జోన్ అని చెప్పేసి మీరు ఒక బోర్డు పెట్టుంటే అసలు ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాదు కదా. మరి మాకు రిజిస్ట్రేషన్ మీరు మాకు రెస్పెక్ట్ SROలో మీరు మా ప్లాట్లన్నీ 425 ప్లాట్లకి మీరు రిజిస్ట్రేషన్ తీసుకొని గవర్నమెంట్ మా దగ్గర నుండే వచ్చి ఆదాయాన్ని సంపాదించారు. తర్వాత సబ్సిక్వెంట్ గా మా ఏవైతే మా హక్కుల్ని వచ్చి మిటేషన్ అన్నారు. మిటేషన్ ఎవరీ ఇయర్ మేము బండ్లగూడ జాగిరి మున్సిపాలిటీకి ఇట్ వాజ్ బండ్లగూడ పంచాయతీ ఉండేది. పంచాయతీకి మేము పన్నులు కడుతున్నాము. ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత వచ్చి 13 సంవత్సరాల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చింది ఇది? సరే కొన్ని గుర్తుకొచ్చింది. ఈ రోజు అంటున్నారు మేము గాంధీ విగ్రహం కన్స్ట్రక్షన్ కోసం కానీ లేకపోతే ఇలాంటి దానికి వ్యతిరేకం కాదు. కానీ మా గోడు ఏమిటంటే మీరు గాంధీ విగ్రహం కట్టండి, మాకు సమస్య లేదు. కానీ మమ్మల్ని ఇక్కడ ఎవాక్యుయేట్ చేయడం ప్రయత్నం కానీ బఫర్ జోన్ అని చెప్పేసి మా మీద ఏదో బ్లాక్ మెయిల్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ పంపించడం అనేది భావ్యం కాదు. ఇది ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు 13 సంవత్సరాలు మరి ఆ రోజే మీరు చెప్పుంటే మేము చిన్నగా ఉద్యోగం, నేను మాజీ సైనికుడు, నేను ఇప్పుడు మేము సంపాదించింది రిటైర్మెంట్ అయిన డబ్బులకి ఇచ్చి మేము రూపాయి తిని కడుపునైనా తినక ఈఎంఐలు కట్టుకొని నేను ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు అందరి పరిస్థితి ఇక్కడ అంతే. ఇప్పుడు ఏంటంటే మేము అంత మిడిల్ క్లాస్ పీపుల్సే కాబట్టి మిడిల్ క్లాస్ పబ్లిక్ ఏముంటుంది, అది జరగదు. మేము కొన్ని ఆ రోజే మేము చెప్పుంటే లేదు కదా. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు నేను తెలుగు వాడిని, ఇక్కడ ఎంతో మంది హిందీ వాడు అదర్ స్టేట్ వాళ్ళు కూడా కొనుక్కున్నారు. ఏంటి మా తెలుగు వాడు మాజీ సైనిక్ కొన్నాడు అంటే ఇవన్నీ చూసుంటాడని నేషనలైజ్ బ్యాంక్స్ మాకు లోన్స్ కూడా ఇచ్చాయి. ఇప్పుడు మేము ఏది ప్రైవేట్ బ్యాంకులు తెచ్చుకున్నది కాదు కదా. ఇప్పుడు అదే బిల్డర్ ఏమొచ్చి తర్వాత కూడా కాన్సిక్వెంట్ గానే వచ్చి మళ్ళీ లింగంపల్లి ఆయన ఇది నడిచింది, ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, ఐ థింక్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. మరి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీరు? ఈ రోజు వచ్చి మా మీద పడి మాకనేటప్పుడు ఇంకొకటి అడుగు అంటే మేడం మీరు మనకు అడిగారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు గాంధీ గారి విగ్రహమే మహాత్ముడు అని కాదని అనడానికి ఎవరూ లేదు. మేము కాంగ్రెస్ వాళ్ళమే. కాంగ్రెస్ లో అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ లో మొత్తం ఇది ఉండేటప్పుడు వాళ్ళు మున్సిపల్ కార్పొరేటర్ మేయర్ గారు ఉండేటప్పుడు ఇక్కడ ఒకటే కాంగ్రెస్ గెలిచారు. అది అడ్నాన్ సిద్దిక్ గారి మదర్ ఏమొచ్చి ఫాతిమా మేడం అని చెప్పి గెలిచారు. అది ఎవరు మా 6th వార్డ్ అందేమొచ్చి కంప్లీట్లీ అండర్ కాంగ్రెస్ దీని నుండి ఒక్కరే గెలిచారు ఆమె. అది ఎలా గెలిచారు?
నేను ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మేము పేద ప్రజలు ఓట్లు వేస్తారు కానీ ఆ అపార్ట్మెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ ఓట్లు లేదని చెప్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు. మరి అది అఫ్ కోర్స్ ఆయన పెద్దవారు కాబట్టి నేను ఆయన క్రిటిసైజ్ మేము చేయలేను కానీ నేను అంత వాడిని కాను. అంటే ఓటు అనేది ప్రతి వాళ్ళు వేస్తారు. అంటే మేము కాంగ్రెస్ కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఇదే గాంధీ గారి విగ్రహానికి ఏ రాష్ట్రంలో నేనంత ఇంపార్టెన్స్ ఇక్కడే ఎందుకు ఇవ్వాలి? అది ఒకటి తెలంగాణలో గాంధీ గారు పుట్టారు లేదు కదా. నేను నా మిలిటరీ ఉద్యోగంలో నేను కూడా అక్కడ జామ్నగర్ లో చేశాను, పోర్బందర్ వెళ్ళాను, వారి స్వస్థలానికి వెళ్ళాను, వారి లైబ్రరీని చూసుకుని వచ్చాను. అక్కడ గాంధీ గారి విగ్రహం ఎక్కడ వెలిసి రాలేదు. ఇంకొకటి, మీరు ఒక నిర్జీవమైనటువంటి గాంధీ విగ్రహం కోసము సజీవమైన 425 ఫ్యామిలీస్ కి వాళ్ళ కుటుంబాలు 2,000 మంది జనాభాను ఎందుకు మీరు తోసేయాలనుకుంటున్నారు? పోనీ ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా? నిధులు లేదు, దానికి అప్పు అంటున్నారు. దానికి అప్పు ముందేమన్నారు? నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది 5,000 కోట్లు అనేది ఏమొచ్చేది ప్రాపగండా చేస్తున్నా, అది తప్పుడు ప్రచారం అన్నారు. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, నేను దానికి కాదనడానికి లేదు. 5,000 కోట్లు అనేది అవాస్తవం అయి ఉండొచ్చు, కరెక్టే. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఇంచుమించుగా సుమారుగా దీనికి ఏమొచ్చి 250 కోట్ల వరకు అవుద్ది అన్నారు. మరి 250 కోట్లు అప్పు చేసి పప్పు కూడి తినవలసిన పని మనకేమొచ్చింది? మన దగ్గర మిగిలినది ఉంటే గాంధీ గారి విగ్రహం కట్టు, లేకపోతే ఎవరి విగ్రహాన్ని కట్టు, వీఆర్ వెరీ హ్యాపీ. రెండవది, గాంధీ గారి విగ్రహం కడితే మేమైనా గాంధీ గారి విగ్రహానికి వెళ్ళి ఈ మధు పార్క్ అని తీసుకెళ్ళామని తీసుకొని తోసేస్తామా? తోసేం కదా. మేము 2 చేతులు దండం పెట్టి తెల్లవారులేసి సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఎదురుగుండా గాంధీ గారు ఉంటే గాంధీ గారి కూడా మనసు తలుచుకుంటాం. ఆ పని చేయడానికి కోసం నేను అంటున్నది ఏంటంటే, రెండవది, వారికి ఏమైనా వేరే దీన్ని ఇప్పుడు ఈ ప్లాన్ ఏదో చేశారు 13వ తేదీన ఏదో ఎక్కడ తాజ్ హోటల్, ఎక్కడ పెద్ద పెద్ద మీటింగ్ తాజ్ హోటల్ పెద్ద పెద్ద హోటల్లో జరుగుతుంటాయి. హోటల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంది ఈ రోజు ఎవరు అమాయకులండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మన ఇష్టాన్ని రాజ్యం మనం చేసుకోవచ్చు. యథార్థంగా అది అసలు ఎక్కడ ప్రాక్టికల్ అది అప్లికబుల్ కాదన్నది ప్రజలు తర్వాత చూస్తారు, అందరూ చూస్తారు, ప్రత్యక్ష సాక్షులమే. ఈ రోజు మన సాక్షి లేకుండా ఉండదు, మన సాక్షి లేకుండా మనం చేస్తే అయిపోదు. రెండవది, సియోల్ అన్నారు, ఎక్కడ సింగపూర్ అన్నారు. సరే, ఇప్పుడు అసలు మనం అంటే మన హిస్టరీకి మనం వెళ్తే హరప్పా, మొహంజదారో ఎక్కడైనా సరే అసలు మన తాలూకా ఇది ప్రజల తల జీవన విధానం ఎలాగ ఏర్పడ్డదండి? నది ఎక్కడ ఉంటే నది ఒడ్డునే ప్రజలు వెళ్తారు. ఎందుకు? ముఖ్యం మనకు కావాల్సిన గాలి నీరు. గాలి నీరు 2 ముఖ్యం కాబట్టి నది నీరు ఉంటే నీరు దగ్గర మనం వెళ్తాం, నీరు పక్కన పంట పండించుకుంటాం. ఈ రోజు పట్టణం అయింది, ఒకప్పుడు ఇది కాదు కదా. పండ్లకు కూడా జాగ్రత్త విలేజ్, ఇటు చుట్టుపక్కల పంటలు పండి ఉంటాయి. అంటే నేను మీరు పుట్టక ముందు పంటలు పండి ఉంటాయి. యథార్థమని కాదు కదా. అంటే నేను ఇక్కడ ఏమన్నా అబద్ధమైన మాటలు చెప్పడం కాదు. అంటే ప్రజలు అంటే మీకేంటి టీవీ ముఖంగా నేను చెప్పదలుచుకున్నది. ప్రజలు అక్కడ ఏర్పడిన తర్వాత వాళ్ళు అక్కడ పట్టా భూమి పోనీ దాంట్లో కూడా నేను రకరకాలుగా చెప్తున్నారు. మాది పట్టా భూమి, మేమేమైనా ఎంక్రోచ్మెంట్ చేసామా? కాదు. పోనారే బాబు, అది బిల్డరే మోసం చేసేమొచ్చి గవర్నమెంట్ ల్యాండ్, ఎన్క్రోచ్డ్ ల్యాండ్ లో మనకేదో ఆయన మోసపూరితంగా మనకు కన్స్ట్రక్షన్ చేసేటంటే నేను డెఫినెట్ గా చేతులు తప్పు కాబట్టి ఇంక మేము ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి అంటే మేము సిద్ధం. ఎందుకు సిద్ధం కాదని కాదు, మీరు గాంధీ గారి విగ్రహం కట్టండి, వీఆర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మేము కూడా. ఎందుకంటే అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఎవరు అభివృద్ధికి ఎవరు అడ్డుకట్ట వేయకూడదు. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తున్నారు, నేను ఎవరికి రాజకీయ పరంగా గానీ, లేకపోతే అఫ్ కోర్స్ నేను రాజకీయ మాట్లాడడం రాజకీయ పరంగా కానీ నేను ఎవరికి శత్రుత్వం కాదు. అభివృద్ధికి అడ్డంకులు రావద్దు అంటున్నారు. మేము అభివృద్ధికి అడ్డంకు కాదు. ఇంకొక విషయం నేను అంటే ఇప్పుడు అడగదలుచుకున్నాను. ఈ మూసీ ప్రాజెక్ట్ అన్నారు. అసలు మూసీకి మొట్టమొదటి ఏమన్నారు? 7 TMC ఎక్కడి నుండి ఆ ప్రాజెక్ట్ ఏదో ఉందో ఆ ప్రాజెక్ట్ నుండి నీరు తీసుకుని వస్తామన్నారు. ఫస్ట్ మీరు ఆ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో మూసీ లేదా మీరు నీరు తీసుకురండి. నీరు తీసుకొచ్చి మూసీ అనేది ఫస్ట్ ప్రక్షాళన చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ డిడ్ సంథింగ్ అంటే అప్పుడు ఏమవుతుంది? ప్రజలు అయ్యా మీరు ఈ పని చేశారు కాబట్టి అన్నిటికీ మీకు అన్ని విధాలు మేము సహకరిస్తామని ముందుకు వాళ్ళే వస్తారు. మీరింత జబర్దస్తిగా చేయాల్సిన పని అవసరం లేదు. అది లేకుండా మధ్యన ఎక్కడ మధు పార్క్ మాత్రమే ఇప్పుడు మూసికి వస్తుందా? మీరు స్టార్ట్ చేయండి. మీరు అటు ఎండింగ్ పాయింట్ లో స్టార్ట్ చేయడం లేదు, ఇక్కడ బిగినింగ్ పాయింట్ లో స్టార్ట్ చేయడం లేదు. ఇది ఎక్కడ వచ్చి మధ్యన స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇక్కడ మా దగ్గర ఏంటంటే మేడం అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ అందరు మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఈవెన్ గంటా చక్రపాణి గారు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏమొచ్చి ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా చేశారు. ఈ రోజు అంబేద్కర్ యూనివర్సిటీ దీనిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి నియమించింది. వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళందరూ మేధావులు. వాళ్ళకంటే మేము మేధావులం కాదు. మేము మీలా చూస్తున్నది మా జ్ఞానం వరకు నేను మాట్లాడుతున్నాను. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి ఇంత అవసరం లేదు. ఇప్పుడు మీ బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. మీకు ఆ బ్రిడ్జ్ కి అటువైపు సైడ్ అంటే మాకు ఎటువైపు వస్తుంది? ఇది మాకు ఇటు వెస్ట్ అంటే అటు ఈస్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఈస్ట్ సైడ్ లో ఖాళీ డిఫెన్స్ ల్యాండ్ ఉంది.
ఖాళీ అంటే దాని తపోవనం అని చిన్న ఒకటి పార్క్ ఒకటి ఉంది మేడం. ఆ పార్క్ లో జనాలు వెళ్తుంటారు, ఎందుకు లోకల్ లంగర్ హౌస్ పబ్లిక్ ఏంటి అదొక పెద్ద గొప్పతనం లాంటిది. ఈవెన్ మేము కూడా అప్పుడప్పుడు వాకింగ్ వెళ్తే అక్కడ తిరుగుతాం. దానికి ఆనుకొని కొన్ని చాలా భూమి ఉంది అక్కడ. మీరు మూసీ రివర్ ఏమొచ్చి దాన్ని డైవర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఎన్ని ఫ్లడ్లు వచ్చినా ఈ ఏదైతే మధు పార్క్ అపార్ట్మెంట్ అది కట్టుకున్నారో, మధు పార్క్ అపార్ట్మెంట్ మునిగే స్టేజ్ వస్తే నేను రాసి ఇవ్వగలను 1/4 ఆఫ్ హైదరాబాద్ ఉండదండి. 1/4 ఆఫ్ హైదరాబాద్ ఐమ్ టాకింగ్ అబౌట్. అంటే ఈ రోజు ఎక్కడైతే దీనికి ఈ నది అనండి, మూసా నది అనండి, వాగనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దానికి దూరంలో ఉండేది గచ్చిబౌలి ప్రాంతం మిగులుతుంది ఏమో తప్పితే గానీ మీకు పాత బస్తీ అన్నది కానీ, లేదంటే హైదరాబాద్ పాత హైదరాబాద్ ఎవరు నిజాం సర్కార్ లో వాళ్ళు నిర్మించిన హైదరాబాద్ లో మీకు 1/4 హైదరాబాద్ అంటే మిగిలే ఛాన్సే లేదు సార్. ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి. ప్రభాకర్ గారు, మీరు చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. శివకుమార్ మేడం ఇంకొకటి స్మాల్ హాఫ్ మినిట్ చెప్పండి. ఇంకొకటి ఇప్పుడు అంటే మా విశాల మేడం గారు చెప్పారు, ఈవెన్ మన ఎవరు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తున్నారు నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నా అంటున్నారు. అసలు ఎంప్లాయ్మెంట్ అనే దాని గురించి నేను ఒక క్షణంలో మీకు చెప్పదలుచుకున్నాను. నేను అసలు ఎంప్లాయ్మెంట్ ఏంటండి? ఆర్థిక కార్యకలాపాలు, ఇంగ్లీష్ లో అయితే ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. అసలు ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఏదైనా ఒక లాభాపేక్షతో పనిచేసి, ఏ పని లాభాపేక్ష, లాభం అవ్వచ్చు నష్టం అవ్వచ్చు, నేను ఒక లేబర్ అయితే నాకేంటి, నా కూలీ నాకు లాభం. అలాంటిది మధు పార్క్ నే మీరు తీసుకుంటే, ఈ మధు పార్క్ లో పరిస్థితి ఎలాగుందంటే, మా దగ్గర 25-26 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కనీసం 15 మంది 20 మంది ఈ కార్ క్లీనర్స్ వస్తారు. ఓకే మేడం, ఎవ్రీడే నాట్ లెస్ దాన్ 50 to 60% ఏంటంటే మీరు గిగ్ వర్కర్స్ అని భారత ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. గిగ్ వర్కర్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ చిన్న అంటే ఎవరైతే అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా గిగ్ వర్కర్స్, మీకు ఏంటంటే ఓలా, ఊబర్, దాన్ని మీకు ఫ్లిప్కార్ట్ గానీ, జొమాటో గానీ రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ చెప్పుకునేది బిగ్ సబ్జెక్ట్. వాళ్ళందరికీ సోషల్ బెనిఫిట్స్ నథింగ్ బట్ ఏంటంటే, జనరల్ గా ఒక ఆర్గనైజ్ సెక్టర్ లో ఉండే వాళ్ళకి ఒక పిఎఫ్ అన్నది, లేదంటే వాళ్ళకి ఏమొచ్చి ఈఎస్ఐ అని స్కీమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ అయితే సిజిహెచ్ఎస్ అని ఉంటుంది, రకరకాల స్కీమ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ అయితే వాళ్ళ ఎంప్లాయ్ స్కీమ్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఈఎస్ఐ అని ఉంటుంది. సిమిలర్ స్కీమ్స్ తీసుకురావడానికి అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు భారత ప్రభుత్వం సర్వే కూడా చేస్తుంది. అలాంటి వాళ్ళకి అలాగే పాలు పోసే వాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా మధు పార్క్ అనేది ఈ రోజు అంటే చిన్న చిన్న వాళ్ళకి, తర్వాత ఎంతమంది ఆటో డ్రైవర్స్ వచ్చి ఇక్కడ మా పాప ఇక్కడ నుండి పిక్ చేస్తుంటారు. డొమెస్టిక్ సర్వెంట్స్ మీకు 425 నాలాంటి వాడు డొమెస్టిక్ సర్వెంట్ పెట్టకపోయినా సరే, నాకు తెలిసిన మటుకు 350 to 360 అనే దగ్గర మీకు డొమెస్టిక్ సర్వెంట్స్ మ్యాండేటరీగా ఉన్నారు. ప్రభాకర్ గారు, చిన్న వాళ్ళకి మేము 100 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాం. ప్రభాకర్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఒక నిమిషం అండి. నెక్స్ట్ లక్ష్మీ నరసింహ గారు, మీరు చెప్పండి. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు? నిజంగానే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్పిన పాయింట్స్ లో నిజంగానే వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్లు ప్రభుత్వం 2012-13లో అమెండ్మెంట్ చేసింది. సో వాళ్ళు ఎప్పుడో తీసుకున్న ల్యాండ్స్ సంబంధించి ఇప్పటికీ వాళ్ళు పంచాయతీ ట్యాక్స్లు కానీ ఇవన్నీ కడుతూ వస్తున్నారు. ఏ లెక్కన చూసినా కూడా వాళ్ళు కంప్లీట్ గా లీగల్ గానే ఉంటున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, అన్ని చూసుకుని ఇప్పటికీ. అంటే ఇప్పుడు మోసపోయారంటే అది కూడా కాదు, అన్ని లీగల్ గా ఉన్నాయి, అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, డాక్యుమెంట్స్ కూడా అన్ని ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే కూడా 2012-13 ఇందులో అమెండ్మెంట్ మార్చారు, దానివల్ల ఇప్పుడు ఇంత మారిపోతుంది అని చెప్పేసి మాట్లాడారు కదా. సో అదేదో మీరు ఇప్పుడు 13 ఏళ్ళు కావస్తుంది ఆల్మోస్ట్. ఈ 13 ఏళ్లలో మాకు కనీసం ఇంటిమేషన్ ఉంటే గనక ఈఎంఐలు ఆపుకోవడాలా, దానికి బ్యాంక్కి వెళ్ళి మాట్లాడుకోవడాలా, వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు. 13 ఏళ్ళు అంటే చాలా టైం ఉంది, వాళ్ళు దాన్ని ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు, లేదంటే దాన్ని అక్కడ మేబీ ప్లేస్ మార్పడం కానీ, లేదంటే ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కానీ ఏదో ఒకటి జరిగేది. అంటే ఆ టైంలో బీఆర్ఎస్ పాలననే ఉంది 10 ఏళ్ల నుంచి. మరి ఆ టైంలో మీరేం చేస్తున్నారనే క్వశ్చన్స్ కూడా ఒక సైడ్ రైజ్ అవుతున్నాయి. కాబట్టి మీరెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు గొంతెత్తుతున్నారు, అసలు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కదా. ఫస్ట్ ఉన్నది మీరు ఏం చెప్తారు? అంటే ఏదైతే ప్రభాకర్ గారు మాట్లాడారో, అదేవిధంగా విశాల మేడం గారు మాట్లాడారో, వాళ్ళు ఎగ్జాక్ట్ గా అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని వివరించడం జరిగింది. చాలా చక్కగా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే, ఏదైతే ఈ ప్రక్షాళన అనేది పునరుజ్జీవనం అని ఈ కాన్సెప్ట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం పరుగెత్తుతున్నదో, మూసీ ప్రక్షాళన అనేది 1 రోజులో 2 రోజులలోనో లేకుంటే 1 నెలలోనో
ఒక 6 నెలలలో పూర్తయ్యేది కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా సబర్మతి నది తీసుకుంటే, సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ తీసుకుంటే దాదాపు మోర్ దెన్ 10 to 15 years టైం పట్టిందండి అది సుందరీకరించడానికి. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మూసీని మనం సుందరీకరించాలనేటువంటి అంశంతో ముందరికి వచ్చిందో ఫస్ట్ అప్పుడు డిజైన్ చేసినటువంటి యాక్షన్ ఏంటి అంటే ఫస్ట్ సుందరీకరించే కంటే ముందు దీన్ని శుద్ధి చేయాలనేటువంటి అంశంతో ముందుకు వచ్చింది. ఓకే, శుద్ధి చేసే క్రమంలోనే దాదాపుగా మూసీ నది పైన 36 ఎస్టీపీలు ఏర్పాటు చేసి 36 ఎస్టీపీలు ఏర్పాటు చేశారు. 3,800 కోట్ల రూపాయలతోటి 36 ఎస్టీపీలను ఏర్పాటు చేసి శుద్ధి చేయాలి. ఇక్కడ ఈ మూసీ నదిలోకి గోదావరి నీళ్లు తీసుకొస్తేనే ఇది శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన తర్వాత దీన్ని సుందరీకరించాలనేటువంటి అంశంతో ముందుకు పోయినటువంటి పరిస్థితి మనందరం చూసినాము, అది జరిగిన వాస్తవం. అయితే ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడారు ఏది మరి 2012 పూర్వము మాకు అక్కడ లీగల్ గా మేము ఫిట్ ఉన్నాము, లీగల్ గా అన్ని ఉన్నాము, మాకు ముందే చెప్తే ఇదంతా పరిస్థితి ఉండేది కాదు కదా. నేను వాస్తవంగా నేను ఏమంటున్నానంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న అయ్యాలు వచ్చిన వాళ్ళు కాదండి. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని, ఇండ్లు ఏర్పాటు చేసుకొని, వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ కళను సాకారం చేసుకొని పోయి ఇల్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వము రాత్రికి రాత్రి రంగులేసి బుల్డోజర్లు పంపించి వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నట్టు పాయింట్ మీరు అర్థం చేసుకోలేదు లక్ష్మీ నరసింహ గారు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, ఇప్పటికిప్పుడు వాళ్ళు బుల్డోజర్లు వేసుకొని వెళ్లారు సరే, ఆ విషయం గురించి నేను అడుగుతున్నాను. కానీ నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే మీరున్న 10 ఏళ్లలో మీరెందుకు అక్కడున్న వాళ్ళ ప్రజలకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అయ్యా మీ ఫ్యూచర్ లో మీ ఇల్లులు పోయే పరిస్థితి, మేము ఇక్కడ సుందరీకరణ చేస్తాం, మీ పోతాయి, మీ జాగాలు పోతాయి అని ఎందుకు చెప్పలేకపోయారనేది నేను అడిగా. నేను అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు సుందరీకరణ చేస్తే దానికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో రావాలి కదా ముందుకు. ఫస్ట్ మనం సుందరీకరణ చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత మనం ప్రాజెక్టు తయారు చేసి అసలు ఏం కావాలి, ఎంత ఏరియా ఎఫెక్ట్ అవుతుంది, ఎంతమంది నిర్వాసితులు అవుతారు, వాళ్ళకి కావాల్సినటువంటి కాంపెన్సేషన్ గానీ పునరావాసం గానీ ఏందనేది అది రెడీ కాలేదు కదా అప్పటికి. రెడీ చేయలేదు. మేము అనుకునేది ఏంది, మేము చేయాలనుకున్నది ఏంటి, మూసీ నదిని ఫస్ట్ శుద్ధి చేయాలనేది మా యొక్క పాత్ర. ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి లక్ష్మీ నరసింహ గారు, ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. శుద్ధి చేయాల్సి వస్తే అక్కడ నిర్వాసితులను పంపాల్సిన అవసరం లేదు. సుందరీకరణ విషయానికి వస్తే మాత్రం అక్కడ ఇల్లు కోల్పోయే సిచ్యువేషన్, అది మీకు తెలుసా తెలీదా? ఎస్ మేడం, సుందరీకరణ చేయాలనుకుంటే ఖచ్చితంగా కొంతమంది ఎఫెక్ట్ అవుతారు అక్కడ. ఆ విషయం మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు? అంటే మీరు చెప్తే ఆ టైంలో చెప్తే మీ పైన నెగిటివిటీ వస్తుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు సుందరీకరణ ఇప్పుడు అవ్వదు లేదని చెప్పి లైట్ తీసుకున్నారా? మేము ఏమంటున్నామంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుగా ఉంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ మన దగ్గర లేని, మనం అవాస్తవాలని చెప్పి ప్రజలను మోసం చేయాల్సినటువంటి పరిస్థితి లేదు కదా, ఆ పరిస్థితికి పోలేదు కదా. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎప్పుడు రెడీ అయింది? ఇంకా కూడా లేదు కదా, వాళ్ళ దగ్గర అసలు ప్రాజెక్ట్ రిపోర్టే లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర కూడా లేదు మీ లెక్క ప్రకారం. నేనేం చెప్తున్నానండి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి లేదు. వాస్తవంగా మేము చేయాలనుకున్నాం, శుద్ధి చేయాలనుకున్నాం. తర్వాత సుందరీకరణ ఒకవేళ వాస్తవం పాసిబుల్ అయితే అది డెఫినెట్ గా జరుగుతుంది. అది ఎందుకంటే 1 సంవత్సరంలో 2 సంవత్సరాలలో జరిగేటువంటి ప్రక్రియ కాదు అది. అది చాలా సంవత్సరాలు పడుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు మేడం ఒకటండి, చెప్పండి. ఇప్పుడు రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారవ్వలేదు అంటున్నారు. దానికంటే ఒక నెల ముందే ఇప్పుడు రేపు 13వ తేదీ డిపిఆర్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దానికంటే ఖచ్చితంగా కరెక్ట్ 1 మంత్ ముందు పేపర్ లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది మేడం. అది పోనీ ఇండివిజువల్ నోటీస్ ఇష్యూ చేశారంటే అది లేదు. దానిలో ఏమన్నారు, 60 రోజులు మీకు సమయం ఇస్తున్నారు, మీకు అభ్యంతరాలు తెలియజేయండి అన్నారు. ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఏం తెచ్చారు, ముందు అసలు యాక్చువల్గా ఏమైంది, అది వచ్చిన వెంటనే గాంధీ విగ్రహం గురించి ఎందుకు ఇంత అవసరం అని ప్రజల్లో కొంత ఆందోళన వచ్చింది. అది వాస్తవం, అందరూ చూశారు, ప్రత్యక్ష సాక్షులందరూ. దాని టాపిక్ తర్వాత డైవర్ట్ చేశారు. గాంధీ విగ్రహానికి సంబంధం అనేది బఫర్ జోన్ అని కొత్త సీన్ తీసుకుని వచ్చి తెర మీద తీసుకుని వచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్ ఏమంటున్నారు మేడం, ఈ బఫర్ జోన్ ఒక్కసారి రెడ్డి గారు ఒకటి బఫర్ జోన్ అని తెచ్చారు. ప్రభాకర్ గారు సార్ అంటే నేను బఫర్ జోన్ గురించి నేను చెప్తాను, ముగిస్తాను. నేను ఇప్పుడు బఫర్ జోన్ అన్నారు. ఈ బఫర్ జోన్ లో కూడా ఇప్పుడు ఏమంటున్నారు, బఫర్ జోన్ లో మీరు ఉంటారు కానీ మీ బిల్డింగ్ మేము కూలదోయము, కానీ మీకు బఫర్ జోన్ అని చెప్పేసి మీకు మేము మార్క్ చేసేస్తాము,
అప్పుడు మీ ప్రాపర్టీ వాల్యూ అనేది ఏమొచ్చి మీకు జీరో అయిపోతుందని ఇండైరెక్ట్ గా మమ్మల్ని ఏమొచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంటే మరి ఇప్పుడు దీనికి అర్థం ఏముంది? ఇది అంటే ఇప్పుడు చేస్తున్నారా? లాస్ట్ 10 years లో చేశారు, ఇప్పుడు లేదు చేస్తారు? సార్, ఇప్పుడు చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు చేస్తాం అంటున్నారు కదా. ఎస్ ఒక నిమిషం ప్రభాకర్ గారు, నాకు అర్థమైంది మీ పాయింట్. ఎస్ లక్ష్మీ నరసింహ గారు. నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు వీళ్ళు ఏదైతే బఫర్ జోన్ అని ఇప్పుడు కొత్తగా మార్కింగ్స్ చేస్తున్నారో, కొత్తగా ఐడెంటిఫై చేస్తున్నారో, గతంలో ఆ బఫర్ జోన్ లో కట్టుకున్న ఇండ్లను రెగ్యులరైజ్ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. గతంలో 10 సంవత్సరాల క్రితం రెగ్యులరైజ్ చేసింది, 12 సంవత్సరాల క్రితం రెగ్యులరైజ్ చేసింది, ట్యాక్సులు కట్టించుకుంది, ఆ యొక్క ఇళ్లకు నేషనలైజ్డ్ బ్యాంకులు లోన్లు ఇచ్చింది ఈ ప్రభుత్వ హయాంలోనే కదా. తెలంగాణను పరిపాలించింది బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది 10 ఏళ్ళేనండి. 50 సంవత్సరాల పరిపాలన చేసి బుద్ధిమంతులు 50 సంవత్సరాల పరిపాలన చేసి ఇవాళ వాళ్ళు తిండి తినక ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుంటే వాళ్ళ కళను మొత్తము ఆ మూసీనగర్ తోసేస్తున్నారు కదా. వాళ్ళని రోడ్డు మీద తెస్తున్నారు కదా. ఈ రోజు నిద్రపోకుండా చేస్తున్నారు, వాళ్ళను అనారోగ్యాల పాలు చేస్తున్నారు, పిల్లలు చదువుకోకుండా చేస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలకు ప్రిపేర్ కాకుండా చేస్తున్నారు కదా. ఎంతో మందిని ఇబ్బంది పెట్టి, నానా ఇబ్బందులు పెట్టి, వాళ్ళకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదండి. అసలు వీళ్ళ ప్రాజెక్ట్ ఏంది? టోటల్ గా ఈ మూసీ నది డెవలప్మెంట్ కోసం ఏదైతే వీళ్ళు ఏరియా తీసుకుంటున్నారో ఎంతమంది ఎఫెక్ట్ అవుతుంది? ఒకటి చెప్పండి లక్ష్మీ నరసింహ గారు, మూసీ నది శుద్ధి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? నేను ఏమంటున్నానంటే మూసీ నది సుందరీకరణ కోసం 15,000 16,000 కోట్లని ఇనిషియల్ గా చెప్పారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 1,00,000 కోట్లకు చేస్తున్నారు. దాన్ని ఎందుకు చేస్తున్నారు? 1,00,000 కోట్ల కంటే వీళ్ళ యొక్క ఢిల్లీకి మోయాలి కదా. అంటే ఒక పాయింట్ ఏంటంటే నేను అడుగుతుంది, మూసీ నది శుద్ధి చేయడానికి ఎంత కావాలి, ఎంత ఖర్చు అవుతుంది అని అంటున్నాను. అదే మేడం, వాళ్ళ మాటలలోనే చెప్తున్నాం మేము. ఓకే సరే, నాకు మీరు చెప్పిన పాయింట్ అర్థమయ్యింది. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే కూడా మనం చూస్తున్నాం, మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఖర్చు దాని గురించి పక్కన పెట్టేసి సుందరీకరణ ఉద్దేశంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. అసలు అడుగులు వేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు? ఎందుకంటే అక్కడ ఉన్న నిర్వాసితులకు సంబంధించి కూడా ఈవెన్ అక్కడ చిన్న పిల్లలు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటూ కూడా మహాత్మా గాంధీని ఇప్పటికీ అందరు కూడా గౌరవిస్తారు. పిల్లలు కూడా చదువుకునే వయసులో ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం ఇక్కడెందుకు? ఆయన పుట్టిన ఊర్లో, ఆయన పెరిగిన ఊర్లో ఆయన అక్కడే లేదు, ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నారు? సరే కట్టండి, మాకు ప్రాబ్లం లేదు, కానీ ఎందుకు మా ఇల్లు ఎందుకు తీయాలి, మా ఇల్లులో ఎందుకు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా కేవలం ఇప్పుడు అక్కడ ఉన్న నిర్వాసితులకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ లీగల్ గా ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు, అన్ని కూడా తీసుకున్నా కూడా వారి పరిస్థితి ఏంటంటే కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ముందు నుంచి 2014కి తెలంగాణ ఫామ్ అయింది, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతకంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది, 50 ఏళ్లు పరిపాలించింది. అయినా అప్పుడు వాళ్ళే కదా పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు మళ్ళీ బఫర్ జోన్లకు తీసుకొస్తారు, ఎందుకు మార్క్ చేస్తారు అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఎస్ లక్ష్మీ నరసింహ గారు చెప్పండి. ఎస్ నో ప్రాబ్లం, చెప్పండి. నేనేమంటున్నానంటే దానికి సుందరీకరణ పేరుతోటి వీళ్ళైతే 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తున్నారో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. వాస్తవంగా దానికి ఖర్చు కావడానికి 15,000 నుంచి 16,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కొంత గతంలో ఉన్నటువంటి ప్రణాళికలో ఉంది. కానీ దీనికి ఒకటేసారి 1,00,000 కోట్లు వీళ్ళు ఏ రకంగా అదైతుందో, ఏ రకంగా మరి దీన్ని కొనసాగిస్తారో అర్థమైతలేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభాకర్ గారు చెప్పినట్టు అసలు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఖజానాల పైసలే లేవు. మన తెలంగాణలో చూస్తే ఢిల్లీకి పోతే చెప్పులు దొంగతనాలు చేసుకోవడం లేక చూస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇప్పుడు మీరే ఖాళీ చేశారంట కదా ఖజానాలో డబ్బులు, మీరే ఖాళీ చేశారంట కదా. లక్ష్మీ నరసింహ గారు వింటుండ్రు కదా అని చెప్పి మొత్తానికి మీరు ఇట్లా మాట్లాడడం భావ్యం కాదు. మీరు డిపిఆర్ గురించి మాట్లాడలే, మీరు డిపిఆర్ గురించి మాట్లాడుతుండ్రు, పదే 1,00,000 కోట్ల గురించి మాట్లాడుతుండ్రు. మీరు కాళేశ్వరంకి ఇప్పటివరకు కూడా డిపిఆర్ పెట్టలేదు, మీరు 1,00,000 కోట్ల గురించి మాట్లాడుతారు. 1,00,000 కోట్లు దోపిడీ చేసింది మీ పార్టీ, అర్థమైందా? 10 సంవత్సరాలల్లా ఈరోజు తెలంగాణని అప్పుల పాలు చేసింది మీ పార్టీ. ఇది మర్చిపోవద్దు మీరు మొత్తానికి మీ బీఆర్ఎస్ వాళ్ళంతా మొత్తం
శుద్ధ పూసలు మీరంతా మొత్తం డిపిఆర్లు పెట్టిండ్రు, లేకపోతే 1,00,000 కోట్లు దోపిడీ చేయలేదు అనే రకంగా ఒకటి మాట్లాడుతూ శివకుమార్ గారు ఒక నిమిషం, శివకుమార్ గారు సింపుల్ అండి, ఒక నిమిషం లక్ష్మీ నరసింహ గారు ఒక నిమిషం. శివకుమార్ గారు వాళ్ళు ఇప్పుడు మీరు అంటున్న మాటలు ఒక నిమిషం అండి, ఆ మాటలు మనం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వారు 10 ఏళ్లు పాలించారు, ప్రజలకి నచ్చలేదు, మీ మీద ఏదో నమ్మకం పెట్టుకున్నారు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరు వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా? వాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నారు. కనీసం పరిహారం అని ఇస్తారా అంటే అది సరిగా లేదు. అసలు పరిహారం కూడా మాకు అక్కర్లేదు, మా ఇల్లు మాకే. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఒక ఇంటితో ఒక మమకారం ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. మీ టైంలోనే కదా, ఇప్పుడు తెలంగాణ రాకముందు మీరే కదా పర్మిషన్లు ఇచ్చింది. లక్ష్మీ నరసింహ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? మీరే కదా పర్మిషన్లు, మీరే బ్యాంకులకు లోన్లు ఇవ్వడానికి అన్ని అప్రూవల్స్ ఇచ్చి ఈ రోజు బఫర్ జోన్ అని మార్క్ చేస్తా అంటే కరెక్టా? ఒక నిమిషం లక్ష్మీ నరసింహ గారు ఒక నిమిషం, నేను వస్తాను, నేను మీ పాయింట్ వింటాను. శివకుమార్ గారు చెప్పండి, మీరే అప్రూవల్స్ ఇచ్చి ఈ రోజు మీరే బఫర్ జోన్ కింద మార్క్ చేస్తారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బఫర్ జోన్ అనేది లేకపోతే మూసి ఎంత ఉంది అనేది మొదటి నుంచి ఉన్నది. అది ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్స్ లో కానీ అవన్నీ ఉన్నాయి. ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టింది ఏం లేదు. కానీ పరిస్థితుల ప్రకారము ఇప్పుడు ఎవరైతే విశాలి గారు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఒక నిమిషం, ఒక పాయింట్ క్లారిటీ శివకుమార్ గారు ఒక నిమిషం, మీరు అన్న పాయింట్ కి నేను క్లారిటీ తీసుకుంటా. ఒక నిమిషం, మీరు మాట్లాడుతున్న పింటు మన క్లారిటీ కావాలి. ఒక నిమిషం, మీరు అన్నారు మొదటి నుంచే ఇదంతా ఉంది అని చెప్పేసి అన్నారు. మొదటి నుంచి అంతా ఉంటే వాళ్ళకి మీరు అప్రూవల్ ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఎట్లా ఇల్లు కొనుక్కోవడానికి అన్ని లీగల్ గా ఎలా ముందుకెళ్తారు? మీరు ముందే తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్స్? అప్పుడు మీరు నిద్రపోతుందా ప్రభుత్వం? శివకుమార్ గారు ఇప్పుడు అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి లక్ష్మీ నరసింహ గారు ఒక నిమిషం అండి, మీరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆయన వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక నిమిషం, నేను మీ దగ్గరకు వస్తాను. ఇందాక మీ దగ్గర నేను 5-6 నిమిషాలు మీ పాయింట్స్ విన్నాను, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. శివకుమార్ గారు మీరు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. సునీత గారు వాయిస్ ఓకే కదా? ఓకే చెప్పండి. క్లియర్ ఉందా? ఎస్ క్లియర్ ఉంది, చెప్పండి. వాయిస్ క్లియర్ ఉంది కదా నాది? ఎస్ అండి చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు గారు కానీ లేకపోతే ప్రభాకర్ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు అనే రకంగా లేదు. వాళ్ళ ఇబ్బందుల పరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అక్కడ దాన్ని నోటెడ్. నేను ఏమంటున్నంటే గతంలో 10 సంవత్సరాల క్రితం ఏదైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇది జనరల్గా ఈ ప్రక్షాళన చేస్తామని చెప్పి వాళ్ళు ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు వీళ్ళకుండే అని ఇప్పుడు ఎవరైతే మాజీ సైనికులు ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట అది ముందు చెప్పుంటే మేము కట్టకపోయేటోళ్ళము, లేకపోతే వాళ్ళు చెప్తే కాదండి, వాళ్ళు చెప్తే మీరు కట్టకపోవడం ఏంటి? వాళ్ళు చెప్తే వాళ్ళ మాట మీరు వింటున్నారా? అసలు ఇప్పుడు వాళ్ళు అంత ధర్నాలు చేసి బ్యానర్లు పట్టుకొని చిన్న పిల్లలండి, 3వ తరగతి 4వ తరగతి మా ఇల్లు మాకు కావాలని బ్యానర్లు పట్టుకొని నిల్చుంటున్నారు. వాళ్ళు చెప్పినా మీరు వినరా? ముందే చెప్తే మేము కట్టకపోయామంటే ఇప్పుడు చెప్తే వినరా? సునీత గారు నేను కాదు అంటే అప్పుడు ప్రాజెక్ట్ లేదు, ఇప్పుడు ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తామనే రకంగా మాట్లాడుతూ కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. సరే ఇదంతా ఓకే. అక్కడ ఉన్న ఒకటే సింపుల్ క్వశ్చన్ అండి శివకుమార్ గారు, ఒక సింపుల్ క్వశ్చన్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు వెళ్తున్న ప్రాజెక్ట్ సంబంధించి ముందుగానే డాక్యుమెంట్ ఉందా? డాక్యుమెంట్ రెడీ అయిందా? డిపిఆర్ రెడీ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా నిన్న కూడా చెప్పడం జరిగింది. డిపిఆర్ అంటే మొత్తానికి ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పర్టికులర్ ఏరియా నుంచి పర్టికులర్ ఏరియా అంటే ఎన్ని కిలోమీటర్స్ లేకపోతే ఎంత ఏరియా డెవలప్ చేస్తుంటారు అదే మొత్తానికి ఎక్కడైతే మూసి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఎండ్ వరకు ఒకటేసారి ఏం చేయరు కాబట్టి అది చేస్తారు కాబట్టి ఆ ఏరియా ఎంత తీసుకుంటున్నారు ఆ ఏరియా మీద చేస్తారనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం. అయితే దానికి ఈ రోజు ప్రజా సమస్యలు ప్రజలకున్న ఇబ్బందులని అది కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను అదే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా కూడా నేను కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు అనే రకంగా మాట్లాడుతున్నారు. ప్రభాకర్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు శివకుమార్ గారు, ఏంటి అంటే కూడా ఫస్ట్ మీరు మూసీ నది శుద్ధి చేయండి, ఆ తర్వాత సుందరీకరణ దగ్గరికి రావచ్చు కదా. ఇంకొకటి మీరు మూసీ నదిని డైవర్ట్ కూడా చేయొచ్చు. చాలా మట్టుకు పక్కన డిఫెన్స్ ల్యాండ్ ఖాళీగా పడి ఉంది, అది దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఆ రకంగా మీరు ప్రణాళికలు చేసుకోక ఎక్స్ ఆర్మీ పర్సన్ అయినా వాళ్ళు అలాంటి వాళ్ళ పర్సన్స్ సంబంధించి సజెషన్స్ కూడా తీసుకోదా ప్రభుత్వం? మీకు నచ్చిన రూట్ లో మీరే వెళ్ళిపోతారా? ఇంకొకటి
సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట క్లియర్ గా అన్నారు, సరే నేను దాన్ని ఏకీభవిస్తా. మూసీ నది శుద్ధి కాకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ ఎలా జరుగుద్ది? సో నేను కూడా ఈ పాయింట్ ని ఏకీభవిస్తా. అది శుద్ధి కాకపోతే ఎట్లా జరుగుతుంది? శుద్ధి చేయాల్సిందే. కానీ సుందరీకరణ పట్టుకున్నారు కదా మీరు ముందు, ఆ పక్కకు పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అన్నప్పుడు అలాగే వాళ్ళు అదే అంటున్నారు కదా, మేము శుద్ధి గురించి ట్రై చేస్తాం కాబట్టి అది అవ్వలేదు. మరి మీరు చేయండి, శుద్ధి చేయండి. అంతేగాని ఇప్పటికిప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం ఎందుకు, ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. విశాలాక్షి గారు, ఒక నిమిషం, ప్రభాకర్ గారు ఒక నిమిషం, నేను వస్తాను. విశాలాక్షి గారు చెప్పండి. మేడం నేను ఒక సిటిజన్ గా నేను అడుగుతున్నాను. ఇప్పుడు మేము ట్యాక్స్ కడుతున్నాం, మా రిసోర్సెస్ అనేది ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ రైతులకు కానీ హాస్పిటల్స్ కానీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజల కోసం అది ముందు చేయొచ్చు కదా. మూసీ ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో అయితే కాదు, కానీ ఫస్ట్ మేనిఫెస్టోలో ఇక్కడ ఇది చేసి మా ఇచ్చే ట్యాక్సెస్ ని ఎందుకు యూజ్ చేయటం లేదు ప్రభుత్వం? ఇప్పుడు ఏవైతే ఎటువంటి రిసోర్సెస్ ఇప్పుడు లేవు అని చెప్తున్నారు, పెన్షన్ దారులకు శాలరీస్ లేవంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. మా యొక్క పన్నులు ప్రయారిటైజ్ చేసి వాటి గురించి ఉపయోగించవచ్చు కదా. మొదట ఈ మూసీ అనేది ఎందుకు ప్రాజెక్ట్ మీ ఇంపార్టెంట్ అయిపోయింది? విశాలి గారు, గవర్నమెంట్ లా ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదే చేయాలని ఏముండదు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ అనే సబ్జెక్ట్ ఒక ఏదైతే మూసీ క్లీనింగ్ అనే సబ్జెక్ట్ అయింది, దాని తర్వాత సుందరీకరణ అనే రకంగా అయింది. ఇది ఆల్రెడీ ఒక 6 నెలల క్రితమే బయటి దేశం వెళ్లి కూడా చూసి రావడం కూడా జరిగింది. ఇవన్నీ ఏమంటే ఇట్స్ అన్ పార్ట్ ఆఫ్ జాబ్. అది మొత్తానికి ఇప్పుడు ఏదైతే మధు అపార్ట్మెంట్ గురించే నేను పర్టికులర్ గా మాట్లాడతలేదు, ఎందుకంటే సరే ఆన్ ద వే అది వచ్చింది కాబట్టి ప్రభాకర్ రావు గారు చెప్పడము, అక్కడ ఇంతమంది నివసిస్తున్నారు, ఆ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. మనం లైవ్ లో ఉన్నాం కాబట్టి అందరు కూడా చూస్తున్నారు. దీనికి ఒకటి శివకుమార్ గారు మీరు చేస్తుంది మంచి పని. ఒక నిమిషం అండి ప్రభాకర్ గారు, నేను వస్తాను మీ దగ్గరికి. శివకుమార్ గారు మీరు చేస్తుంది మంచి పని. మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో చాలా చేంజెస్ చేశారు. రైతులకు సంబంధించి కొన్ని మంచి పనులు చేశారు, ఈవెన్ మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, చాలా చేశారు. మీకు నిజంగానే అటు తెలంగాణ ప్రజల పైన ఒక మంచి ఇంటెన్షన్ ఉంది కాబట్టి మీరు అన్ని వెళ్తున్నారు, కరెక్టే. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పటికిప్పుడు ఇంతమంది ప్రజలు వాళ్ళ ఒక సొంత ఇల్లులు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ ఉన్నారు, వాళ్ళని ఇప్పటికిప్పుడు పంపించాలంటే కూడా మీరు అంత కాంగ్రెస్ గవర్నమెంట్ కి ప్రజలపైన అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు? అంత నిర్దాక్షిణ్యంగా ఇప్పటికిప్పుడు వాళ్ళకి కనీసం నోటీసు లేదు, ఒక అధికారి వెళ్లరు, మీరే అప్రూవల్స్ ఇస్తారు, బ్యాంక్ లోన్స్ కట్టుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటికీ కనీసం ఒక ప్రాపర్ ఎందుకు అంటే సరే నేను ఏదో వేరే పార్టీలు వచ్చాయి, పార్టీలు అంటే విమర్శిస్తారు, వాళ్ళు ఇటు కావాలని చేస్తున్నారని చెప్పేసి మీరు అంటారని తెలిసే కూడా మేము అక్కడ రెసిడెంట్స్ ని కూడా ఇప్పుడు లైవ్ లోకి తీసుకొచ్చాం. వాళ్ళు సరే వాళ్ళేం బీఆర్ఎస్ కి సపోర్ట్ కూడా చేయట్లేదు, వాళ్ళు కూడా ఎందుకు చేయలేదు క్వశ్చన్ అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన దానికి మీ సమాధానం ఏంటి? వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా. మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా న్యాయం చేయొచ్చు కదా. అసలు మీ దగ్గర ఏంటి, అసలు మీ దగ్గర సొల్యూషన్ ఏమైనా ఉందా? ఏం చేస్తారు వాళ్ళకి? సొల్యూషన్ ఏంటి? సునీత గారు ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ గారు మాట్లాడింది కానీ విశాలి గారు మాట్లాడిన దాంట్లో కూడా ఈరోజు ఖచ్చితంగా రేపు ప్రభుత్వంకి అధికారులు వాళ్ళ దగ్గరికి రావడము మాట్లాడడం జరుగుతుంది. అప్పట్లో మార్పులు చేర్పుల్లో వీళ్ళ రిక్వెస్టేషన్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు మాట్లాడినట్టు దాన్ని ఏమన్నా పరిగణనలో తీసుకుంటారు. దాని తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే అఫీషియల్ గా ఏమంటే మీడియాలు చూసినాం, పేపర్లు చూసినాం అనేది కాకుండా అఫీషియల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రిక్వెస్ట్ ఏముంది, లేకపోతే వాళ్ళ క్లారిటీగా డాక్యుమెంట్స్ అక్కడ ఇన్ని అపార్ట్మెంట్స్ లలో ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. కాబట్టి అఫీషియల్ ఏదైతే ఓకే, ఐ థింక్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి శివకుమార్ గారు. ఒకసారి ఒక్క నిమిషం అండి శివకుమార్ గారు, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. లక్ష్మీ నరసింహ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం. ప్రభాకర్ గారితో పాటు మూసీ రెసిడెంట్ ఇంకొక మెంబర్ కూడా ఉన్నారు. మీ పేరేంటండి చెప్పండి. నమస్తే అండి, నేను ఆర్వీఎస్ ప్రసాద్. ఓకే చెప్పండి ప్రసాద్ ఆర్మీ. చెప్పండి. ఒక నిమిషం శివకుమార్ గారు, నేను మళ్ళీ వస్తాను. ప్రసాద్ గారు చెప్పండి. నేను రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే, ప్రక్షాళన మూసి అనేది తీసుకుంటే మధు పార్క్ రిడ్జి కానీ ఇలాంటి అపార్ట్మెంట్స్ ఎన్రీట్లో వచ్చినవి కానీ డిమాలిష్ చేయకుండా మూసి తన ప్రవాహాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ప్రభుత్వం తలుచుకుంటే అవైలబుల్ ఫండ్స్ తో బ్రహ్మాండంగా చేయొచ్చు. ఒక్క మనిషిని మనం
నిర్వాసరహితంగా మనం చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆ రోజులు 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం మూసీలో ఎట్లాంటి కలుషితం ఉన్నదో ఇవాళ రోజున అలాంటి కలుషితమే ఉన్నది. మనము టిఆర్పీలు పెట్టినాము, ఆ ఎస్టీపీలు పెట్టినాము. ఎస్టీపీ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? అన్ని వేల కోట్లను పెట్టి మనం పెట్టిన తర్వాత అవి పని చేయకపోతే వాటిని సరిగ్గా పనిచేసేటట్లుగా చెయ్యాలి. దీంట్లోకి ఒక చోట మధు పార్క్ ఏరియాలో నేను క్లీన్ చేస్తున్నాను అంటే ఉపయోగం ఏముంది? 50 కిలోమీటర్ల పైనగా హైదరాబాద్ లో మూసీ నది ప్రవహిస్తుంటే దానికి మీరు అంతా 50 మీటర్లు 100 మీటర్లు ఇన్ఫాక్ట్ 500 మీటర్ల వరకు కన్స్ట్రక్షన్ లేకుండా ఉండాలని చెప్తున్న ప్రభుత్వానికి 500 మీటర్లు పైనుంచి కింద దాకా మీరు తీసుకొచ్చి ఇంత ప్రక్షాళన చేసేస్తారా? మీరు ఇవన్నీ కలిపి జలాశయం పెట్టాలి అన్నారు, గాంధీ సరోవరం పెట్టాలి అన్నారు. ఇక్కడ ఉన్న ఇళ్లను కూల్చి సరోవరం కట్టాల్సిన పని ఏముంది? నయా పైసా ఖర్చు కాకుండా ఉన్న ఖాళీ స్థలంలో. ప్రసాద్ గారు, ఒకటి మనకు సమయం తక్కువ ఉంది, ఫైనల్ గా మీరు చెప్పండి, అసలు మీరేం కోరుకుంటున్నారు? అక్కడి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళని తీసివేయాల్సిన పని లేదు. చట్టరీత్యా న్యాయరీత్యా కట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మూసీ ప్రక్షాళన అనేది నిర్మోహమాటంగా చేయొచ్చు. ఓకే అండి, విశాలాక్షి గారు మీరేమంటారు? మీరేం కోరుకుంటున్నారు? మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? మమ్మల్ని ఫస్ట్ ఇన్వాల్వ్ చేయండి అండి, మాతో మాట్లాడండి, సంప్రదింపులు చేయండి. మేము ఒప్పుకున్నాకే మా ఇళ్ళ గురించి మీరు డెసిషన్స్ తీసుకోమని చెప్తున్నాం. ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నానంటే, మిస్టర్ రాహుల్ గాంధీ గారు కూడా ఏమంటారంటే డెమోక్రటిక్ చాలా సెంట్రల్ లో చాలా డేంజర్ గా ఉంది అంటున్నారు కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని. ఇక్కడ మేము చెప్తున్నాము హైదరాబాద్ లో మేము డేంజర్ గా ఉన్నామండి. డెమోక్రసీ ఈజ్ డేంజర్ ఇన్ అవర్ స్టేట్. ఓకే, నేను ఒక సిటిజన్ గా చెప్తున్నాను, ఎందుకంటే మా రూల్స్ అన్ని వైలేట్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మమ్మల్ని ఎక్కడైనా మాకు ఒక రైట్స్ అనేది ఒకటి ఫాలో అవ్వటం లేదు, మాకు ఇవ్వటం లేదు, మా రైట్స్ మాకు ఇవ్వటం లేదు. ఓకే ఓకే అండి. ఎస్ లక్ష్మీ నరసింహ గారు, ఒక నిమిషం ప్రభాకర్ గారు, టైం తక్కువ ఉంది, తొందరగా చెప్పండి మీ పాయింట్. యాక్చువల్లీ నేను ప్రభుత్వానికి నా సజెషన్ కూడా ఏంటంటే, అసలు ఈ మూసి ఇంత కంపు కొట్టే దానికి రీజన్ ఏంటి? పారిశ్రామిక వ్యర్థ జలాలు అనేటువంటివి కెమికల్ అజార్డర్స్ అనేది వాళ్ళు తెచ్చి బయసేస్తున్నారు. అది లిమిటెడ్, అది ఇట్ ఇస్ నాట్ యూజ్. మీకు పాష్ మైలారం అంటే పటాన్చేరులో ఉన్నాయి ఇవి, అక్కడ వరకే పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ వస్తారు. కనీసం వాళ్ళకి అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళకి మీరు కౌంట్ చేసి, బాబు నీకు ప్రత్యేక ప్లేస్ ఇస్తున్నాం, నువ్వు కేవలం తీసుకెళ్ళి అక్కడ ఇవ్వు. అక్కడ దాని వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ ప్లేస్ 5 acres 10 acres గవర్నమెంట్ అని ఒకటి చెయ్యు, అక్కడ శుద్ధీకరణ చేయడం చాలా ఈజీ. అంతేగాని 55 కిలోమీటర్లు ఇక్కడ నుండి మన నల్గొండ మనకు 100 కిలోమీటర్స్ 155 కిలోమీటర్స్ నువ్వు చేసే చెత్త పని వల్ల అవుతుందని అది చేయకుండా ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుని. ప్రభాకర్ గారు, ఓకే అండి, నాకు మీ పాయింట్ అర్థమైంది. ఎస్ లక్ష్మీ నరసింహ గారు, మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. శివకుమార్ గారి పరిస్థితి చూస్తే ఎట్లా ఉందనంటే, అధికారం ముందు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి గత 2.5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా లేదు. నేను ఏమంటున్నానంటే, మనం ఏ పని చేసినా సమాజానికి ఉపయోగపడే విధంగా మన మాట తీరైనా ఉండాలి, మన పని తీరైనా ఉండాలి. కాలం ఎప్పుడు మాటలను కాదు కదా, కాలం ఎప్పుడు మనం చేసేటువంటి పనులను గుర్తుపెట్టుకుంటారు. సో ఫైనల్ ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నానంటే, మీరు ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, మేము అభివృద్ధికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, కానీ నిర్మాణాత్మకంగా ఒక డీటెయిల్డ్ విధానంతో, అంటే దానికి సంబంధించి మనం ఏం చేయాలనుకుంటున్నామో విధి విధానాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు అంటే ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడతారో వాళ్ళకు నచ్చజెప్పి, వాళ్ళ ఇందాక విశాల మేడం గారు అన్నట్టు వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళ యొక్క వ్యతిరేకతను కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము అదంతా క్షుణ్ణంగా పరిశీలించి మనము అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి. కానీ ఈ ఒక రోజు అనుకోని 2 రోజులలో మనం అధికారం ఉంది కదా, మన దగ్గర యంత్రాంగం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే సహించేది లేదు. ఖచ్చితంగా మధు రీచ్ కాదు, మూసి ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటది. వారి పక్షాన ఖచ్చితంగా నిలబడి మేము పోరాటం చేస్తాము. ఓకే అండి, శివకుమార్ గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. సో అందరు పాయింట్స్ విన్నారు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నిర్వాసితులకు మీరు ఏ రకంగా న్యాయం చేయబోతున్నారు, చేస్తే ఎట్లా చేస్తారు ఏంటి? నేను సునీత గారు ఇంతకు ముందు కూడా ప్రభాకర్ గారు కానీ ప్రసాద్ గారు కానీ లేకపోతే విశాల్ గారు మాట్లాడిన దానికి నేను అదే చెప్పాను.
వాళ్ళ దగ్గరికి ఎవరు అధికారులు పోలేదని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి అధికారులు వచ్చిన తర్వాతనే ఆ వర్క్ అనేది అక్కడ నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళది ఏమన్నా వాళ్ళు చెప్పేది ఉంటే అప్పుడు అధికారులకు ఇస్తే వాళ్ళు నోట్ చేస్తారు. దాని తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళ మధ్యన ఉన్న డిస్కషన్ అయిన తర్వాతనే ఒక డిసిషన్కి వస్తారు. ఇప్పటికే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ కానీ లేకపోతే ఇంకెవరో నిర్ణయం తీసుకున్న అంత తొందరగా ఏమి ఉండదు. ప్రాజెక్టు మొత్తం స్టార్ట్ అయ్యే ముందు ఖచ్చితంగా వీళ్ళ నోటీస్కి వచ్చినాకనే అక్కడ ఒక డిసిషన్ అనేది ఫైనల్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ మటుకు పరిహారం ఖచ్చితంగా ఇస్తాము అనే రకంగా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏదైతే ఎవరికన్నా ఇబ్బంది జరిగిందో ఆ ఇబ్బంది జరిగిన వాళ్ళకి మటుకు ఖచ్చితంగా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇస్తాము, లాస్ చేయమనేది ముఖ్యమంత్రి గారు చెప్పట్లేదు. ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి శివకుమార్ గారు. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు నిర్వాసితులకు సంబంధించి కూడా అటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో దాని గురించి మళ్ళీ ఒక రకంగా చర్చ అయితే దారితీసింది. ఎందుకంటే అటు మూసీ నది శుద్ధి జరగకుండా హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ అవుతుందని చెప్పేసి అన్నారు. కాబట్టి మూసీ నది శుద్ధి చేయాల్సిందే. అటు గత పాలక ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు కూడా అదే చేయొచ్చు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం శుద్ధి పేరుతో అటు సుందరీకరణ చేస్తామని అంటున్నారు. కానీ సుందరీకరణకు సంబంధించి ఇంకా టైం ఉంది. ఫస్ట్ శుద్ధి చేయండి, ఆ తర్వాత సుందరీకరణకు రండి. ముందు అక్కడ సంబంధించి కూడా నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు, చిన్నపిల్లలు కూడా రోడ్లపైకి వచ్చేసి మా ఇల్లు మాకు కావాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే గత పాలక ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు నుంచే కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు బఫర్ జోన్ లో మార్క్ చేసి వాళ్ళని పంపించేస్తాము, మీ ప్రాపర్టీకి వాల్యూ ఉండదని అనడం మాత్రం ఇది సమంజసం కాదంటున్నారు. ఏదైనా మట్టికి ఇలాంటి చిక్కుముడిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని సాల్వ్ చేస్తుంది, అక్కడ ప్రజల ఆందోళనకు సంబంధించి కూడా వారు మాట్లాడతారా, సంప్రదిస్తారా, వారికి సంబంధించి ఏ రకంగా న్యాయం చేయబోతుంది అనేది మాత్రం టైం తర్వాత మనకి ఆఫ్టర్ టైమింగ్ మనకు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. రిజల్వ్ ఓకే పోవచ్చు.